హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజా కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో అందరూ చాలా బాగున్నారా? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? లైఫ్ అనేది ఉన్నప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేయాలండి. సో ఇప్పుడు నేను కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అనేది మీకు చూపిస్తాను. సో ప్యాటర్న్ బ్లౌజెస్ చూడండి. ఫస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్తో, సెల్ఫ్ నెట్తో తీసుకున్నాను. సో ఇదంతా కూడా కుచ్చిచ్చాను. ఇదేంటంటే నెక్ ప్యాటర్న్ అండి. నెక్ కూడా మొత్తం కూడా నెక్కి ఇలా మనం ఏంటంటే చుట్టూ కూడా రౌండ్ నెక్కి ఇలా కుచ్చు అనేది వచ్చేసి ఇట్లా బాగుంటుంది. సో ఇలా సెల్ఫ్ నెట్ అనేది ఇచ్చాను గాయ్. సో ఇదంతా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మీ అందరికి అంటే నోటెడ్ గానే ఉండిద్ది ఇది. సో పైన అనేది బోట్ నెక్ కి నెట్ అంటే మనం క్లాత్ ఇవ్వకుండా కింద బ్లౌజ్ కి అనేది మనం డిజైన్ చేసుకుంటాము. సో బ్యాక్ అనేది ఒక ప్యాటర్న్ హుక్ లాగా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసేసి మొత్తం కూడా దానికి ఒక రౌండ్ నెక్ అనేది ఇస్తాను. చాలా బాగుంది గాయస్ ఇది కూడా. సో సింపుల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయినా కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. ఇది చూడండి, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ లాగా ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో దీనికి ఏంటంటే నెక్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే పాత మోడల్ అయినా కూడా కొంచెం డిఫరెంట్ గా హెవీగా కనిపిస్తుంది ఇది. సో హ్యాండ్కి వచ్చేసి చూడండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా కూడా లోపల వేరే ప్యాటర్న్ వేసేసి కుచ్చులా పెట్టి, సో వేరే డిజైన్ అండి ఇది. హ్యాండ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం కూడా పింక్ అండ్ గంధం బ్లౌజ్, అంటే గంధం కలర్ అంటే సో ఎల్లో కలర్ మిక్స్డ్ బ్లౌజ్కి మేము ఇట్లా డిజైన్ అనేది చేసాము. సో మధ్యలో కూడా ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. ఇట్లా అంతా కూడా ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ ప్యాటర్న్ అనేది ఇది వచ్చేసింది. సో దానికి మనం లేస్ కానీ పూస కానీ మొత్తం కూడా మనం దీనికి యాడ్ చేసేసాము. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎంతో ఫేవరెట్ అయినా నేను ఒక ఫ్రాక్ చూపిస్తానండి. నేను పర్సనల్గా నేను పర్చేస్ చేసి నేను కస్టమైజ్ చేశాను ఆ ఫ్రాక్ అనేది. సో ఇప్పుడు ఆ ఫ్రాక్ అనేది మీకు చూపిస్తాను. సో చూడండి గైస్, ఇప్పుడు మనకి ఎంతో ఫేవరెట్ అయిన బీటీఎస్ కలర్ అంటారు పర్పుల్ అనేది. సో బీటీఎస్ అంటే మీ అందరికి తెలిసే ఉండిద్ది. సో అందరికీ అంటే అందరికీ కాదండి. సో యంగ్స్టర్స్కి కానీ స్కూల్ స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అనేది బీటీఎస్ అండి. సో వాళ్ళు సౌత్ కొరియాలో సింగర్స్ అండి. నార్త్ కొరియాను సౌత్ కొరియాను యాక్చువల్గా నాకు ఐడియా లేదు. మా పాప ఎక్కువగా దాన్ని చూస్తూ ఉండిద్ది. సో ఆ పర్పుల్ కలర్ని నేను తీసుకొని చినాన్ క్లాత్ అంటారు కదా, లేటెస్ట్ క్లాత్, ఆ చినాన్ క్లాత్తో నేను డిజైనింగ్ అనేది చేశాను. సో కింద చూడండి గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఎంత ఫ్లేర్ వచ్చిందంటే మొత్తం కూడా సేమ్ కలర్ జార్జెట్ తీసుకొని డిజైన్ చేశాను. మొత్తం 12 మీటర్స్ ఆఫ్ జార్జెట్తో నేను డిజైన్ చేశాను. సో ఫ్రెండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కుర్చీలు అనేది. చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి గైస్, నాకు కలర్ అయితే అసలు ఎక్సలెంట్ కలరు. మీ ఇంట్లో కూడా ఎవరైనా బీటీఎస్ ఫేవరెట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెషన్లో. సో గైస్ చాలా బాగుంది. దీనికైతే దీనికైతే ఇలా కట్ వర్క్ అనేది నేను చున్నీ అనేది డిజైన్ చేశాను. చూడండి కట్ వర్క్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇది. దీనికి ఇలా చున్నీ అనేది ఇట్లా డిజైన్ చేశాను, చాలా బాగుంది. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మొత్తం కూడా ఇలా నెక్స్ట్ ఈ ప్యాటర్న్ వచ్చేసి కూడా ఇది కూడా నేను ఎంతో సెల్ఫ్ డిజైన్ చేశాను. ఇది థిక్ బ్లూ అండి. థిక్ బ్లూ అంటారు కదా, అంటే అంత థిక్ బ్లూలో అంటే మీకు వీడియోలో ఎలా వస్తుందో తెలియదు, నాకైతే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది నాకు తెలిసి, కెమెరాలో అద్దరిపోతుంది. సో ఫ్రంట్ కూడా చూడండి ఈ ఈ ఈ ఫ్యాబ్రిక్తో ఎట్లా డిజైన్ చేశాను అనేది. సో సమోసాస్ కూడా నాకు ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎన్నంటే అన్ని వేయించుకుంటాను ఫ్యాబ్రిక్లో. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ ప్యాటర్న్, అంటే అట్లా ఫ్లేర్లో సేమ్ ప్యాటర్నే కాబట్టి డిఫరెంట్ స్టిచ్చింగ్ అండి. ఈ స్టిచ్చింగ్ మీకు అర్థం కాదు. సో అది ఇది ఒకేలాగా అనుకోవచ్చు, కానీ 3 ఫ్లేర్ ఫ్రిల్ ఫ్రాక్ అయినా కూడా ఈ స్టిచ్చింగ్ అనేది డిఫరెంట్, ఆ స్టిచ్చింగ్ అనేది డిఫరెంట్. అదేం ఫుల్ జిగ్జాగ్ వస్తుంది, హై ఎండ్లో వస్తుంది. ఇది నార్మల్ స్టిచ్చింగ్ లాగా వస్తుంది, కానీ ఫుల్ ఫ్లేర్ వస్తుంది. చాలా బాగుంది గైస్. దీనికి వచ్చేసి ఇలా బేబీ పింక్ ఉండటం వల్ల ఈ బేబీ పింక్ కట్ వర్క్ చున్నీ అనేది నేను దీనికి డిజైన్ చేశాను. చూడండి చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ చున్నీ. ఇట్లా కట్ వర్క్ అనేది మొత్తం కూడా ఫుల్ చెమ్కి కానీ చున్నీ చాలా హైలైట్గా ఉంది. సిల్క్ చున్నీ అనేది ఇలా ప్యాటర్న్ చేశాను. సో ఈ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్ అనేది నాకు ఏదైనా సరే మీకు నచ్చింది, నాకు ఇది నచ్చింది, మీ బడ్జెట్లో ఈ బడ్జెట్లో కావాలండి అని నాకు కామెంట్ చేయండి. సో అదే బడ్జెట్లో నేను చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇంత బడ్జెట్ అవుతుందని కూడా చెప్తాను, చాలా తక్కువకే మీకు చేసిస్తాను. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఏమైనా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి.
ఇలానే నా వీడియోస్ అన్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇది ఒక్కటే కాదు, నేను డ్యాన్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఆ డ్యాన్స్ వీడియోస్ని కూడా కంపల్సరీగా ఫాలో చేయండి, లైక్ చేయండి, అది షేర్ కూడా చేయండి. అలానే నన్ను ఎంకరేజ్ చేయండి. సో నేను అంటే వేరే వేరే కామెంట్స్ అని కాకుండా మంచిగా అంటే వెల్ అండ్ గుడ్గా నా కామెంట్స్ అనేది ఇస్తున్నారు. సో నేను మ్యాథ్స్ ట్రై చేస్తానండి. ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్ అనేది, కొంచెం ముందు ముందు అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా చూపిస్తూ ఉంటాను. సో ఇలా కస్టమైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో ఇంకా ఏం డెవలప్ అవ్వాలి, ఎట్లా చేయాలి అనేది మీకు ఏదైనా అనిపిస్తే కనుక నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు ఫోన్ చేసైనా మీరు చెప్పచ్చు, మెసేజ్లో అయినా చెప్పచ్చు, వాట్సాప్లో చెప్పండి. సో నేను నేను రియాక్ట్ అవుతాను. ఒకవేళ కనుక రియాక్ట్ అవ్వలేకపోతే నేను టైం ఉన్నప్పుడైనా కంపల్సరీగా మీకు రియాక్ట్ అవుతాను, మెసేజ్ అనేది చేస్తాను, కంపల్సరీగా రిప్లై చేస్తాను. సో ఇలానే ఫాలో చేస్తూ ఉండండి గైస్ అందరూ కూడా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అండి. సైనింగ్ ఆఫ్, మీ మాన్సా.